చిత్రమైన శత్రువు రెండవ భాగం. ఒకటవ భాగంలో అమ్రపాలి తన గురించి విహారీ గురించి ఎస్పీతో మాట్లాడుతుంది. తన మావయ్య ఎంతకైనా సమర్థుడని, అతని నుంచి తమని కాపాడమని కోరుకుంటుంది. కథ కొనసాగుతుంది. అమ్రపాలి తెల్లబోయి చూసింది. డేవిడ్ మూర్తి నవ్వి, నీ మనసులోని ఆలోచన నేనెలా పసిగట్టగలిగానా అనుకుంటున్నావు కదా? నేను నీకంటే చాలా తెలివైన వాడిని అన్న విషయం మర్చిపోవద్దు. నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. నువ్వు ఇంకో ప్రయత్నం ఏది చెయ్యొద్దు, అనవసరంగా వర్రీ కావద్దు చెప్పాడు. అమ్రపాలి సంభ్రమం నిండిన కంఠంతో, నిజమే, అలాంటి ఆలోచన నాకుంది. అంతేకాదు, నా అనుమానాలు నిజమయ్యే పక్షంలో విహారిని రక్షించుకోవడం కోసం నేను పత్రికలకి ఎక్కడానికి సైతం సిద్ధంగా ఉన్నాను చెప్పింది. అప్పుడే తొందరపడొద్దు, విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికంటే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమంటావు? ఓకే అంకుల్, మీ పట్ల ఎంతో నమ్మకంతో, కాదనరనే ఆశతో వచ్చాను. పూర్తి బాధ్యతని మీరు తీసుకుంటానంటే నేనెందుకు కాదనాలి? విహారిని మీ మనిషిగా భావించండి చెప్పింది. డేవిడ్ మూర్తి మళ్ళీ నవ్వి, ముందు అతడిని అబ్జర్వ్ చేసే అవకాశం ఇవ్వు నాకు. ఈ బాధ్యతని విలియంకి అప్పగిస్తాను చెప్పాడు. పట్టణంలోనే సిఐ చేస్తున్న విలియం డేవిడ్ మూర్తికి తమ్ముడు. కడు సమర్థుడైన పోలీస్ ఆఫీసర్. తన నిజాయితీ మూలంగా 45 ఏళ్ల వయసొచ్చిన ఒక్క ప్రమోషన్ కంటే ఎక్కువ సంపాదించలేకపోయాడని చెప్పుకుంటారు. డేవిడ్ మూర్తి విషయం అలా కాదు. అతనెంత గొప్ప పోలీస్ ఆఫీసరో అంతగానో వృత్తికి సంబంధించిన చాలా వ్యవహారాల్లో సడలింపులుంటాయి. ఇంతకీ ఆ విహారీ ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు అడిగాడతను. కోఠీలో ఉంటాడు. ఈ మధ్యనే కొత్తగా డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాడు. డేవిడ్ మూర్తి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంకుల్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అవేవి అన్నం పెట్టలేదు. నిరుద్యోగంతో వేసారి తన కాళ్ల మీద నిలబడే ప్రయత్నంలో పడ్డాడు చెప్పింది. అతను మాట్లాడలేదు. కోటీశ్వరుడైన ఆమె మామయ్య ఏకైక పుత్రుడు అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. హఠాత్తుగా అడిగింది అమ్రపాలి. ప్రేమ పెళ్లిళ్ల మీద మీ అభిప్రాయం ఏమిటి అంకుల్? అతను గమ్మత్తుగా నవ్వి, నా అభిప్రాయం నీకు ఉపయోగపడేది కాదు. అయినా అది ఇప్పుడు అంత అవసరమైంది కాదు చెప్పాడు. ఆమె లేస్తూ, వస్తానంకుల్, థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్ చెప్పబోయింది. అప్పుడే వద్దులే అంటూ ఆమె మాటల్ని కట్ చేసిన అతను, నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ చెప్పు అడిగాడు. ఆమె చెప్పింది. మళ్ళీ కలుస్తాను. అవసరం లేదు, నేనే ఫోన్ చేస్తాను. విష్ యూ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ చెప్పాడు డేవిడ్ మూర్తి. థ్యాంక్ యూ అంకుల్ అంటూ ఆమె ఆ ఇంట్లోంచి అడుగు బయట పెడుతుండగా ఆ హాల్లోని టెలిఫోన్ రింగ్ అయింది. డేవిడ్ మూర్తి అందుకున్నాడు. డేవిడ్ మూర్తి, నేను బలభద్రరావుని గంభీరమైన కంఠం వినిపించింది. అనుకుంటూనే ఉన్నాను నీ నుంచి ఏ క్షణంలోనైనా ఫోన్ రావచ్చని చెప్పాడతను. ఏమంటోంది అమ్రపాలి? చాలా తెలివైంది. ఆ విషయం నాకు తెలుసు. మీకు తెలిసిన దానికంటే కూడా తెలివైంది. వీఆర్ బోత్ బాంబ్స్తో బ్లాస్ట్ చేయబడిన విషయం గురించి, బీఆర్ బారు బాంబ్స్తో బ్లాస్ట్ చేయబడిన విషయం గురించి నాతో మాట్లాడింది. అవతల నిశ్శబ్దం. ఇంకా ఏదో చెప్పబోయాడు డేవిడ్ మూర్తి. వద్దు డేవిడ్ మూర్తి, నువ్వు మరో అరగంటలో నన్ను కలుస్తున్నావు, దట్స్ ఆల్ చెప్పాడు. ఓకే క్లుప్తంగా అన్నాడు డేవిడ్ మూర్తి. అవతల నుంచి ఫోన్ కట్ అయింది. డేవిడ్ మూర్తి ఎడమ చేతి మునివేళ్లతో గడ్డం నిమురుకొని తర్వాత తనలో తనే చిరునవ్వు నవ్వుకున్నాడు. అతనికి అమ్రపాలి మాటలు గుర్తొచ్చాయి. ప్రేమ పెళ్లిళ్ళ మీద మీ అభిప్రాయం ఏమిటంకుల్? అతని మొహంలోని నవ్వు ఆరిపోయింది. మొహం భావరహితంగా మారిపోయింది. అక్కడి నుంచి కదలబోయి ఆగి మళ్ళీ టెలిఫోన్ రిసీవర్ అందుకుని ఓ నెంబర్ డయల్ చేశాడు. హలో, డేవిడ్ విలియం స్పీకింగ్. బొంగురుగా ఉన్న గొంతు వినిపించింది. విలియన్, నేను మూర్తిని. హలో బ్రదర్, వాట్స్ ద మ్యాటర్? ఈ రాత్రి నేంటికి డిన్నర్కి వస్తున్నాను. మరదలతో చెప్పు. ఏమిటో విశేషం? ఇంకొద్దిసేపట్లో ముఖ్యమంత్రి బలభద్రరావుని కలవడానికి వెళ్తున్నాను. అక్కడి నుండి నీ హౌస్కి వస్తాను. బహుశా నీ నుండి ఓ సహాయం అవసరం కావచ్చు చెప్పాడు. ఎవరికి? నీ సొంతానికా? విలియం కంఠంలో మార్పు వచ్చింది. మాట్లాడతాగా, నా గురించి నీకు తెలుసుగా. నేను చేయగలిగిందైతేనే చెప్పు నిర్మోహమాటంగా అన్నాడు విలియన్. నాకు తెలుసులేబోయ్ డేవిడ్ మూర్తి నవ్వాడు. అయితే ఓకే, నీకోసం ఎదురు చూస్తుంటాను, ఇంట్లో చెప్తాను చెప్పాడు విలియం. డేవిడ్ మూర్తి అతనితో మాట్లాడింది స్టేషన్కి ఫోన్ చేసి.
తర్వాత అతను బాత్రూమ్ కేసు నడిచాడు. ఖరీదైన అతడి బంగ్లా ఆ మరుక్షణం నుంచి నిశ్శబ్దంతో తపస్సు చేస్తున్న మహారుషిలా ఉండిపోయింది. డేవిడ్ మూర్తితో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత లైట్ కలర్ ఫియట్లో ఆ ఇంటి కాంపౌండ్లోంచి బయటకు వస్తుండగా గమనించింది అమ్రపాలి దూరంగా ఆగి ఉన్న మారుతి జిప్సీని. ఆమె మొహం కోపంతో అసహనంతో ఎర్రబడిపోయింది. ఆ వెహికల్ని దాటి వస్తుండగా గమనించింది ఎప్పటిలా ఆ షోకిలా యువకుడు, అతడితో ఉండే రెండో యువకుడు కాక బ్యాక్ సీట్లో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవడీ రాస్కెల్, ఎందుకు ఇలా వెంటాడుతున్నాడు? పెదవి కొరుక్కుందామే. రియర్ వ్యూ మిర్రర్లోంచి తనని ఫాలో అవుతున్న మారుతి జిప్సీ కనిపిస్తోందామెకి. రోమియో రాస్కెల్ అసహనంగా అనుకుందామే. అయితే ఆ రోమియో హృదయపు లోతుల్లోకి తొంగి చూడగలిగిన అవకాశం అప్పట్లో ఆమెకు లేదు కాబట్టి అతడి పట్ల చులకన, నిరసన, అసహ్యం మాత్రమే మేరు సమానంగా పేరుకుపోతున్నాయి ఆమెలో. మీరు చెప్పిన ఆర్థిక స్థితి ఆమెదైనప్పుడు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి ఇంత అద్భుతంగా కారు డ్రైవ్ చేయడం ఎలా సాధ్యం? శివ అడిగాడు. ఆ అమ్మాయి కొంతకాలం ఓ డ్రైవింగ్ స్కూల్లో పనిచేసింది. ఈ విషయం నా ఇన్వెస్టిగేషన్లో తేలింది, చలం చెప్పాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువకుడి దృష్టి తారు రోడ్డు మీద సర్రున జారిపోతున్న తెల్లరంగు ఫియట్ మీద ఉంది. అతడదో లాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన మనిషిలా ఉన్నాడు. చలం నోరు విప్పి మాట్లాడడం ప్రారంభించాడు. సాధారణంగా సాఫీగా సాగిపోతున్న ఏ మనిషి జీవితాన్ని ఏ సంఘటన ఊహించని మలుపు తిప్పుతుందో తెలుసుకోలేకపోవడమే జీవిత విచిత్రం. ఒక చిన్న సంఘటన, ఒక పరిచయం, ఒక అనుభవం ఒక పెను మలుపుకి కారణం కావచ్చు. అది వినాశనానికి హేతువు కావచ్చు. ఆకాశ సౌధాలకి పునాది వెయ్యవచ్చు, ప్రళయాన్నే పుట్టించవచ్చు, ప్రణయంలోనే ముంచెత్తవచ్చు. ఇప్పుడు అదే జరిగింది అతని విషయంలో. జీవితం అతనికి వడ్డించిన విస్తరి. బంగారు స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టిన వాడతడు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం యూనివర్సిటీ క్యాంపస్లో నుండి బయటకు వచ్చిన అతడు, ఫ్యాషన్ల ప్రపంచపు ఫ్యాషన్ల ఒరవడిలో పుట్టి పెరిగిన అతడు చాలా సహజంగానే లైఫ్ని ఎంజాయ్ చేయడమే హాబీగా మార్చుకున్నాడు. ఏకైక వంశాంకురమైన అతడి ప్రతిచర్య తల్లిదండ్రులకి కృష్ణలీలల్ని గుర్తు తెప్పించి మురిపించడం అతని అదృష్టం. చేతి నిండా డబ్బు, ఏడాదికి 4 కార్లు మారుస్తూ జీవితాన్ని అనుభవించడానికి మాత్రమే పుట్టినవాడిలా కనిపించే అతడిని చూసి చాలామంది ఈర్ష్యతో కుమిలిపోతారు. అమ్మాయిలు అతనికి పెట్టుకున్న పేరు రోమియో, తల్లిదండ్రులు పుట్టినాడు పెట్టిన పేరు మనో. ఈ సువిశాల ప్రపంచంలో అందమైన ఆడపిల్లల గురించి మాట్లాడడంలో, వినడంలో, వాళ్ళ ఎత్తుపల్లాల్ని వేళ్లతో కొలవడంలో, టీజ్ చేయడంలో, అందిన అందాన్ని అనుభవించడంలో లభించే ఆనందం మరిక ఎందులోనూ లభించదన్నది అతడి నిశ్చితమైన అభిప్రాయం. అందమైన స్త్రీలతో డేటింగ్ కోసమే ఏడాది పాటు తండ్రిని చదువు పేరిట మభ్యపెట్టి ఫారిన్లో ఉండి వచ్చాడన్న రహస్యం అతడి మిత్ర బృందానికి తెలుసు. స్టార్ హోటళ్ళు, నైట్ క్లబ్బులు, పార్కులు, సినిమా హాళ్ళు, కాలేజీ గేట్లు, ఇతర విహార స్థలాలన్నీ అతడికి స్వర్గధామల్లా కనిపిస్తాయి. అక్కడ అందమైన సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు కన్నుల పండుగ చేస్తారు కాబట్టి అతడి వెంటబడి తిరగడమే ఓ ఘనకార్యంగా, గర్వకారణంగా భావిస్తారు అతడి స్నేహితులుగా చెప్పుకునేవాళ్ళు. అతడి స్నేహితులమని చెప్పుకునే వాళ్ళు ఎందరైనా ఉండొచ్చు. అతడు అభిమానించే స్నేహితులు వేరు. అతడు సంచరించే సొసైటీ దృష్టిలో వాళ్ళు అతడి స్థాయికి ఏమాత్రం తగని వాళ్ళు. శివ, చలం. అతడితో సన్నిహితంగా తిరిగే ఎందరికో తెలియని అతడిలోని మరో వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని గురించి తెలిసింది కూడా ఆ ఇద్దరికే. ఇతరులకి అతడి బలహీనతలు మాత్రమే తెలుసు, డబ్బు రుచి మాత్రమే తెలుసు. వాళ్ళకి అతడి ప్రత్యేకతలు తెలుసు, అతడి స్నేహం తాలూకు మాధుర్యం గురించి తెలుసు. అయితే వాళ్ళిద్దరూ అతి సాధారణమైన సగటు మనుషులు. వాళ్లతో అతడి పరిచయమే వింతగా అనిపిస్తుంది అందరికీ. చలం చిన్ననాటి స్నేహితుడైతే 2 ఏళ్ల క్రితం పరిచయమైన శివ మనసుకి చాలా చాలా దగ్గరగా వచ్చాడు. శివ చాలా నెమ్మదస్తుడు, సంస్కారవంతుడు. మనో వీక్నెస్ స్త్రీ అయితే ఈ బలహీనత అతడికి పూర్తిగా నచ్చదు. నీ స్థాయికి, వయసుకి కూడా నప్పని నీ బిహేవియర్ చూసి ఒక్కోసారి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటాడతడు. బాధే కదా, స్నేహితుడిని కదా, ఆ మాత్రం భరించొచ్చు. నా పట్ల నీకు అసహనం కలిగినాడు చెప్పు, నా ఈ హాబీని దూరం చేసుకుంటాను అంటున్న అతడిని చాలా ఆత్మీయంగా చూస్తాడు శివ. చలంది మరో రకమైన సైకాలజీ. జీవితం 3 జోకులు 6 నవ్వులుగా సాగిపోవాలని కోరుకునే వ్యక్తి అతడు. అమ్మాయిల విషయంలో మనోకి సలహాలు ఇవ్వడము, శివ చేత చివాట్లు తినడము అతనికి సర్వసాధారణమైన విషయం. పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చిన శివ మంచి ఆర్టిస్ట్, చలం కార్టూనిస్ట్.
నీట్గా సరళరేఖను గీయడం అన్నది ఓ తపస్సులా యజ్ఞంగా భావించే మనోలోని కళాప్రియత్వం అతడిని వారికి మరింత దగ్గరగా చేసిందేమో. ఈ ముగ్గురు ఎక్కువగా కలిసేది చలం రూమ్లో. శివ కూడా చలం రూమ్లో సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పుకోవాల్సింది మనో గురించి. సరదాగా సందడిగా సాగిపోతున్న మనో జీవితం ఊహించని విచిత్రమైన మలుపు తిరిగింది. దానికి కారణం అమ్రపాలి. వండర్ఫుల్ పింక్కి బంగారు రంగు కలిసిన కాలిపిక్క మీద తేనె రంగు పుట్టుమచ్చ. అక్కడోసారి ఆ పెదవులను ఆంచగలిగితే జన్మ ధన్యమైపోదా? ఉలిక్కిపడి చూసింది అమ్రపాలి. మారుతి 1000 బాయ్నెట్ మీద కూర్చుని తన్మయత్వంతో చూస్తున్నాడతడు. చుట్టూ ఓ చిన్నపాటి గ్యాంగ్ ఉంది. అప్రయత్నంగా చీర కుచ్చెళ్లను దగ్గరగా పట్టుకుంది. పైకి వెళ్లాలో కిందికి వెళ్లాలనో ఆమెకు అర్థం కాలేదు. మొహం ఎర్రబడిపోయింది. ఆ రెడీమేడ్ షాప్లోకి వెళ్ళాలంటే నడి రోడ్డుకి పక్కగా ఉన్న చెక్క మెట్ల మీద నుంచి ఎక్కక తప్పదు. మై గాడ్! ఇప్పుడు సిగ్గుతో ఎర్రబడింది. నాకు మతిపోతోంది. ఈ ప్రపంచంలో ఇంత అందమా? షాకింగ్గా అంటున్నాడతడు. సిగ్గుతో కాలిపిక్క ఎలా ఎర్రబడుతుంది బాస్? యూ బ్రెయిన్లెస్ ఈడియట్. ఎర్రబడింది కాలిపిక్కలు కాదు, మరి ఆ బ్యూటీ బుగ్గలు. అప్పటికే వేగంగా పైకెక్కేసింది అమ్రపాలి. రౌడీ రాస్కెల్, స్కౌండ్రల్, మానులస్ బ్రూట్ తిడుతూ వస్తోంది వెనక నుంచి సేల్స్ గర్ల్. ఎవరతడు? ఎవరో తెగబలిసిన రోమియోగాడు. కామెంట్లకి ప్రాణం చచ్చిపోతోంది. విని విననట్టు సర్దుకుపోమ్మంటుంది మేడం. విసుగు పుట్టి వాడే వెళ్తాడు. కదిలించి గొడవ తెచ్చుకోవద్దంటుంది. అంతకు మించి చేయగలిగింది మాత్రం ఏముంది? నిట్టూర్చింది. అమ్రపాలి లాంటి అందగత్తె కాలిపిక్కల అందాన్ని చూశాడంటే ఈ జన్మలో అతగాడి శని మనకి వదులుతుందన్న ఆశని వదిలేసుకోవాల్సిందే. ఇంకో అమ్మాయి నవ్వుతూ ఉంది. ఆ నవ్వులో బాధ ఉంది. విషయం అమ్రపాలికి అర్థమైంది. ఈ మధ్య ఈవ్ టీజింగ్ సమస్య స్త్రీలని విపరీతమైన మానసిక వేదకి గురి చేస్తోంది. మర్నాడు షాపు దగ్గరికి వచ్చిన అమ్రపాలి అతడి గ్యాంగ్ని చూసింది. నీ డ్రీమ్ గర్ల్ వస్తోంది బాస్. హలో బేబీ, హౌ ఆర్ యూ? అమ్రపాలి చివ్వున వెనుదిరిగింది. ఆ పూట ఆ మెట్లెక్కనూ లేదు. ఆమె కాలిపిక్క అందాలతను చూడనూ లేదు. 3వ రోజు అలాగే జరిగింది. రేపు ఉందిగా మళ్ళీ ఆ తేనెరంగు పుట్టుమచ్చని నేను చూసి తీరుతాను, ఛాలెంజ్ అన్నాడతడు. రేపుంది బ్రదర్. రేపు కూడా మెట్లెక్కకపోతే లావుపాటి షాపు ఓనర్ ఉద్యోగంలోంచి ఊడపీకుతుంది కదా, చెంచాగాడంటున్నాడు. తన అవసరం వాళ్ళకి అర్థమైపోయింది. అమ్రపాలి పెదవి కొరుక్కుంది. ఆమె చాలా డేరింగ్ నేచర్ గల అమ్మాయి. ఏ పోలీస్ కంప్లైంటో ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో తన పేరు వెలుగులోకి రావటం ఆమెకి ఇష్టం లేదు. స్వయంగా అతడికి గుణపాఠం చెప్పగలదు. దాని మూలంగా ఉన్న ఆధారమూ పోతుంది. 4వ రోజు ఆమె మెట్లెక్కడం చూసి అతడు హుషారుగా ఈల వేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, నన్ను కంగ్రాచులేట్ చేయండిరా. ప్యారెట్ కలర్ శారీ పక్కకు తప్పుకొని కనిపించే నునుపైన అందమైన పిక్క మీద పుట్టుమచ్చ కోసం అతడి కళ్ళు ఆత్రంగా వెతుకుతున్నాయి. కొద్ది క్షణాల తర్వాత అతడి మొహంలో ఆశాభంగం, ఉక్రోషం. ఆమె నిర్భయంగా నిస్సంకోచంగా మెట్లెక్కి వెళ్ళిపోయింది. ఏమైంది గురు? ఆ పుట్టుమచ్చ కనబడలేదు. అతని మొహంలో హఠాత్తుగా వచ్చిన మార్పు అర్థం కాక అడిగాడొకతను. డామిట్! అతడు వచ్చి కారు బాయ్నెట్ మీద పిడికిలి బిగించి గుద్దుతూ, షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ లిటిల్ ఈడియట్. లోపల శరీర భాగం కనబడకుండా పైజామా వేసుకుంది. ఎర్రబడ్డ మొహంతో చెప్పాడు. ఓ క్షణం నిశ్శబ్దం. ఆ తరువాత నవ్వుతూ ఒక్కసారి గట్టిగా ఉమ్మిన చప్పుడు. నవ్వులు ఆగిపోయాయి. తల పైకెత్తి చూశారంతా. పై మెట్టు మీద నుంచి మరోసారి ఉమ్మి అసహనంగా పురుగుల్ని చూసినట్టు చూసి షాప్లోకి వెళ్ళిపోయిందామా. మనో అతడి బృందం నివ్వెరపోయింది. జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ అవమానం. ఓ సాధారణమైన ఆడదాని చేతిలో. ఎదుట మనిషి బాధలోంచి కూడా విషాదాన్ని ఆశించే అతడి మిత్ర బృందం ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ఏం చూసుకుని దానికి ఇంత మిడిసిపాటు? 400 కోసం రోజంతా చాకిరీ చేసుకునే ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదానికి అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు బాసు. ఫలితం మనో తన సంస్కారాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఈ నడి రోడ్డులోనే దాని పరువు మంటగలపకపోతే నేను మగాడినే కాను శపథం చేశాడతడు. చలం చెప్పడం ఆపాడు. ఏం చేశాడు? ఆ అమ్మాయి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడా? శివ ఆతృతగా అడిగాడు. చాలా చెప్పాడు చలం విచారం ధ్వనిస్తున్న కంఠంతో. ఏం చేశాడు? అతడంతా దిగజారుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? నాకు అసలు తెలిస్తేగా. ఈ ధ్యాసలో అసలు ఆ మధ్య అతడు నా దగ్గరకు రావడమే మానేశాడు చెప్పాడు చలం.
తర్వాత ఏమైంది చెప్పు. మనో, నువ్విక్కడ ఆశ్చర్యం ఏమీ లేదులే, ఈ మధ్య సర్వాంతర్యామివి అయిపోయావు అన్నాడు 45 ఏళ్ల లెక్చరర్ రంగనాథ్. మనో ఇబ్బందిగా చూశాడు. నీ వయసుని బాధ్యతల్ని నువ్వు గుర్తించుకోవడం లేదనుకో, కానీ మీ నాన్నగారు దూరం నుంచి ఆమె వస్తోంది, ప్లీజ్ నన్ను వదిలేయండి మాస్టారు, నాకు చాలా ముఖ్యమైన పనుంది అన్నాడతడు అసహనంగా కదులుతూ. ఏమిటంత అర్జెంటు? ఏ అమ్మాయితోనో షికార్లు కొట్టడమా, లేక ఏ ఆడపిల్లనో వేధించడమా? కోపంగా అన్నాడు రంగనాథ్. నీ పద్ధతి నాకు బొత్తిగా నచ్చడం లేదు. చాలా వింటున్నాను ఈ మధ్య. మీ ఫాదర్ ఎప్పుడు తీరిగ్గా ఉంటారో చెప్పు, ఓసారి ఆయన్ని కలవాలనుకుంటున్నాను. అతడు కోపాన్ని అణుచుకుంటూ, ఈవినింగ్ రండి, ఆయన తప్పక దొరుకుతాడు, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, టీకి వచ్చేయండి చెప్పాడు. ఈసారి తప్పనిసరిగా ఆయనతో మాట్లాడి తీరుతాను, అతడి గ్యాంగ్ వైపు చురుచురా చూస్తూ చెప్పాడతను. మనో గ్రాడ్యుయేషన్ చేసే రోజుల్లో అతడిలోని తెలివైన స్టూడెంట్ని ఎంతగానో అభిమానించిన లెక్చరర్ రంగనాథ్ దగ్గర అతడికి కావలసినంత చనువుంది. అతడి రెసిడెన్స్ మనో ఇంటికి ఎదురుగానే కావడంతో రంగనాథ్ భార్యకి అతని తల్లికి చెప్పుకోదగిన స్నేహం ఉంది. ఆమె దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి కదలబోతున్న రంగనాథ్ ఆగిపోయి, అమ్రపాలి నువ్వా అన్నాడు. అవును మాస్టారు, ఇక్కడ ఆమె చూపుడు వేలు పైకి చూపుతూ, ఆ షాప్లో పనిచేస్తున్నాను చెప్పింది. షాప్లోనా? ఏదో అనబోయి ఆగిపోయాడు రంగనాథ్. అతని మొహంలో విస్మయం. అవును, ఇప్పటికే లేట్ అయింది మాస్టారు, మిమ్మల్ని ఇంటి దగ్గర కలుస్తాను, నమస్తే. పక్కన మనుషులు ఉన్నారన్న విషయమే గ్రహించిన దానిలా వెళ్ళిపోయింది. ప్రస్తుతానికో ఛాన్స్. మనో చెయ్యి జారిపోయింది. ఎవరు మాస్టారు ఆ అమ్మాయి? రంగనాథ్ని అడిగాడతను. ఏదో చెప్పబోయి అంతలోనే ఆగిపోయి, నీలాగే ఏడాది క్రితం దాకా నా స్టూడెంట్, చాలా తెలివైంది క్లుప్తంగా చెప్పాడు. ఆమెను పిలిచారు. ఏం పేరు? అమ్రపాలి చెప్పాడు. అమ్రపాలి ఉచ్చరించాడతడు. అప్పుడొచ్చింది రంగనాథ్కి ఆ అనుమానం. ఏమిటంత ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి విషయంలో? ఆమెని వెంటబడాలనుకుంటున్నావా ఏం? ఆమె నువ్వు ఊహించేంత మామూలు ఆడపిల్ల కాదు, తరువాత చిక్కుల్లో పడతావు, మైండ్ ఇట్ చెప్పి తన కారు వైపు నడిచాడు. ఆమె ఎవరో మామూలు అమ్మాయి ఎందుకు కాదో రంగనాథ్ ఒక్క మాటలో చెప్పి ఉన్నా ఈ కథ చిత్ర విచిత్రమైన అనేక మలుపులు తిరిగి ఉండేది కాదేమో. పైగా అతడు అన్న చివరి మాటలు మనోని మరింతగా రెచ్చగొట్టాయి. ఆ సాయంత్రం, మై గాడ్, ఈ రోమియోగాడు ఇంకా కదల్లేదు. అమ్రపాలితో వస్తున్న ముగ్గురిలో ఓ అమ్మాయి అంది. అతన్నెవరైనా ఘర్షణ పడ్డారా? ఉదయం నుంచి ఎండలో మాడుతూ మరీ ఇక్కడే ఉన్నాడు. షాపు యజమానురాలు అనుమానంగా అడిగింది. లేదు మేడం, రెండో అమ్మాయి అంది. ఏదైనా గొడవ జరిగితే మన సేల్స్ పడిపోతాయి. ఆవిడ మాటలకి ముంచుకొస్తున్న కోపాన్ని అణుచుకుంది అమ్రపాలి. మనో కదిలి చివరి మెట్టు దగ్గర నిలబడ్డాడు. అమ్మాయిలతో పాటు నడి వయస్కరాలైన ఆవిడ భయంగా చూడసాగింది. అతడి చూపులు అమ్రపాలి మీద. ఆ కళ్ళల్లోని కసిని, మొహంలోని వింత మార్పుని పసిగట్టి ఆమె మనసు కీడును శంకించింది. మొదటి ముగ్గురు దిగిపోయారు. చివరిగా ఆమె దిగుతోంది. అప్పుడు జరిగింది. చటుక్కున ఆమె పైట పట్టుకుని లాగాడెతడు. పిన్ను పెట్టని కాటన్ చీర పైట గుండెల మీద నుంచి జారి అతడి చేతుల్లో చిక్కుకుపోయింది. ఆమె స్థాణువులా నిలబడిపోయింది. పైట చాటుకు తిరిగిన జాకెట్లోంచి బంగారు గులాబీ రంగుల మిశ్రమ వర్ణంలో కనిపిస్తున్న ఆమె శరీర లావణ్యం. అతడు షాక్ తిన్నాడు. కాలేజీ చదువులు చదువుకుని చీకు చింత లేనట్లు కనిపిస్తున్న ఆ అద్భుత సౌందర్యరాశి జీవితంలో జాకెట్ కుట్టించుకోలేనంత పేదరికం. మెల్లగా పైటను విడిపించుకొని అమ్రపాలి వెళ్ళిపోయింది. షాక్ నుంచి తేరుకున్న మనో మనసు పశ్చాత్తాపంతో కృంగిపోయింది. అతడి మొహం చూసి మాట్లాడడానికే అతడి స్నేహితులకి ధైర్యం చాలలేదు. ఆ రాత్రి మనోకి నిద్ర పట్టలేదు. మాటిమాటికి అతడి కళ్ల ముందు దిగ్భ్రాంతురాలై నిలబడ్డ అమ్రపాలి మొహం కనిపిస్తోంది. పశ్చాత్తాపంతో అతడి హృదయం దహించుకుపోతోంది. దురదృష్టకరమైన ఆ క్షణాలు వెనక్కి వస్తే ఎంత బావుణ్ణు. అప్పుడు తన తప్పుని సరిదిద్దుకుంటాడు. అతడు అశాంతిని భరించలేక లేచి ఓ నెంబర్కి రింగ్ చేశాడు. హలో, రంగనాథ్ స్పీకింగ్ నిద్రమత్తులో వినిపించింది. నేను మాస్టారు, మనోని. ఇప్పుడా? ఏమైంది? నేను తప్పు చేశాను, నీకు అలవాటేగా. చిరాకు ఆయన కంఠంలో. అది మామూలు తప్పు కాదు మాస్టారు, నా వలన ఒకరు 10 మందిలో చెప్పలేనంత అవమానానికి గురయ్యారు. అప్పుడు ఆవేశం తప్ప, ఆలోచన పంతం తప్ప విచక్షణ లేని నేను ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. నిజంగా నా తప్పు సరిదిద్దుకోలేనిది. నేనేం చెయ్యాలి ఇప్పుడు? దీనంగా అడిగాడు. రంగనాథ్ నిద్రమత్తి ఇంకా వదల్లేదు. నువ్వు మరీ సెన్సిటివ్ అన్న విషయం నాకు తెలుసు. అయినా నువ్వు తప్పు చేసి ఉన్నా
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరోటి లేదు. వెళ్ళి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పుకో అంటూ ఫోన్ పెట్టేశాడు. క్షమాపణ? అతడు అక్కడికి చేరుకునేసరికి 9:30 అయింది. ఆశ్చర్యకరంగా అమ్రపాలి మెట్ల మీద నుంచి దిగుతోంది. ఆమె మొహంలో విచారం, విషాదం. ఆమె చివరి మెట్టు మీద అడుగు పడుతుండగా దగ్గరికి వెళ్ళి నిలబడ్డ అతడి ఉనికిని సైతం గుర్తించినట్టు వెళ్ళబోతోందామె. నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశాను. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఎలాగూ లేదు. నేను నిన్నటి మనిషిని కాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. నేను సంస్కారహీనుణ్ణి ఎంతమాత్రం కాదు. విచక్షణని కోల్పోయిన మనిషిని. నా తప్పుని గ్రహించాను. నీతో సమానమైన చిత్తక్షోభని అనుభవిస్తున్నాను. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు. ఆమె అతడి వైపు తిరస్కారంగా చూసింది. మౌనంగా వెళ్ళిపోయింది. ఆమె తిరస్కారం మనోగుండెల్లో బాణంలా గుచ్చుకుంది. ఆ మర్నాడు ఉద్యోగంలో 3వ రోజు 4వ రోజు కూడా ఆమె అతడికి అక్కడ కనిపించలేదు. ఆమెను ఉద్యోగంలోంచి తీసేశారట బాస్. ఆ రోజు జరిగిన సంఘటనకి ఆమెనే బాధ్యురాలిగా చేసి తప్పు పట్టిందట ఆ షాపు ఓనర్. ఆమె అడ్రస్ కూడా వాళ్ళెవ్వరికీ సరిగా తెలీదు. ఫ్రెండ్ ఒకడు అందించిన వివరాలివి. అతడు మరింత కృంగిపోయాడు. ఈ కథంతా విని నువ్వేనా బ్రదర్ అలా ప్రవర్తించింది? నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు చలం. మనో మాట్లాడలేదు. దీనికంతటికీ కారణం నీ వెంట ఉండే ఆ కోతిమూక. చేతనైతే మనిషిలోని మంచి గుణాల్ని బయటికి తెప్పించి ఎదుటి మనిషికి ఉపయోగపడేలా చెయ్యాలి గాని రెచ్చగొట్టి మృగాన్ని నిద్రలేపకూడదు. వాళ్ళని వదిలిన నాడు గాని నువ్వు బాగుపడవనుకుంటా. అయినా నువ్వింకా టీనేజ్ కుర్రాడిని అనుకుంటున్నావా? మంచి చెడుల విచక్షణ గురించి నీకు నేను చెప్పాల్సి రావడం నిజంగా చాలా విచారకరం. నీ తల్లిదండ్రుల కంటికి నువ్వింకా పసిబిడ్డలా కనబడడం నిజంగా నీ అదృష్టమా లేక దురదృష్టమా అన్న అనుమానం కూడా వస్తుంది నాకిప్పుడు. బాధ, కోపం కలగలిసిన స్వరంతో అన్నాడు చలం. మనో స్నేహితుడొకడు పరుగున వచ్చాడు. అమ్రపాలి కనిపించింది అంటూ. ఎక్కడ? ఆత్రంగా అడిగాడతడు. బస్టాప్లో. ఏ బస్టాప్లో? చెప్పాడతడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? చలం అనుమానంతో అడిగాడు. ఉత్సాహంగా వర్ణించి చెప్పాడు మనో ఫ్రెండ్. ఓ గాడ్, ఆ అమ్మాయా? షాకింగ్గా అన్నాడు చలం. ఆ అమ్మాయే. నువ్వంత అవమానానికి గురి చేసుంటే నువ్వు నిజంగా నరకానికే పోతావు. ఏం, ఆ అమ్మాయి నీకు తెలుసా? తెలుసా? 20 రోజులుగా అదే బస్టాప్లో చూస్తున్నాను. చాలా అసాధారణమైన, విశిష్టమైన ధైర్య సాహసాలతో కూడిన వ్యక్తిత్వం తనది. అయితే నిన్నెందుకో గాని సులభంగా వదిలేసింది. చంపక అమ్రపాలి గురించి నీకు తెలిసిందేమిటో చెప్పరా? ఆమె పేరు కూడా నాకు తెలీదు. నేను ఈ కళ్ళతో చూసిన చిన్న సంఘటన ఆమె గురించి నాకు చెప్పకనే చెప్పింది అంటూ చలం వారం క్రితం తను కళ్ళారా చూసిన అవిటి బిచ్చగాడికి ఆమె సహకరించిన విషయం వివరంగా చెప్పి, ఆనాడు ఆ మందిలో నేను ఉన్నానన్న విషయం తలుచుకుంటే నాకు చచ్చేంత సిగ్గుగా ఉంటుంది. అలాంటి అమ్మాయి పట్ల నువ్వు దుశ్శాసనుడిలా ప్రవర్తించడం నిజంగా క్షమార్హం కాని తప్పురా అన్నాడు. కంటిరెప్పలార్పకుండా అతడు చెప్పిందంతా విన్నాడు. అప్పుడు పుట్టిందతడిలో ఆమె పట్ల కలిగిన గౌరవంలోంచి ఆ భావం. దాని పేరు ప్రేమ. అక్కడి నుండి మొదలు కాబోతోంది అసలు కథ. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఆ తర్వాత మనో ఆమెని ఫాలో అవడం మానలేదు. దాని మూలంగా ఆమెకు మరింత చులకనయ్యే ప్రమాదం ఉందని చెప్పినా వినిపించుకోలేదు. అయితే మనం ఆనందించదగిన విషయం ఒకటే, ఆ రోడ్ సైడ్ గ్యాంగ్ని వదిలేశాడు. అందుకు మనం మొదట ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ అమ్మాయిది ఇక్కడికి దగ్గరలో ఉన్న ఓ పల్లె. ఆమె తండ్రి ఓ రిటైర్డ్ బడిపంతులు. సంతానం కూడా ఎక్కువలా ఉంది. ఈ అమ్మాయి ఆయన పెద్ద సంతానం. మనో ఆనాడు చూసిన ఆమె పేదరికాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక స్థితిని ఊహించుకోవచ్చు. ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్న తన ఫ్రెండ్ ఎలిజబెత్ అండతో ఏదో ఉద్యోగం సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టుంది. నాకు 4 రోజుల క్రితం కోటిలోని ఓ డ్రైవింగ్ స్కూల్ నుంచి వస్తూ కనిపించింది. దానికి ఆమెకి సంబంధం ఏమిటా అని ఆరా తీశాను. ఆమె అక్కడ కొంతకాలం పాటు పనిచేసిందని అక్కడ ఓ అటెండర్ నాతో అన్నాడు. ఇది నీకు తెలియకుండా ఈ 15 రోజుల్లో జరిగిన కథ చెప్పి చలం దీర్ఘంగా ఊపిరి విడిచాడు. ఇదంతా విన్న తర్వాత నీకేమనిపిస్తుంది? చలం శివన్ అడిగాడు. ఈ ప్రశ్నకి సమాధానం అతడికి చెప్పలేదతడు. మనోతో అన్నాడు. ఆ అమ్మాయి సంస్కారవంతురాలు కాబట్టి నిన్ను అంతటితో వదిలేసింది. నువ్వెప్పుడో ఇలాంటి ఎదురుదెబ్బ తింటావని నేను ఊహిస్తూనే వచ్చాను. అయితే అదింత సడన్గా జరిగిపోతుందని నేను అనుకోలేదు. ఇంకా నువ్విలా ఆ అమ్మాయి వెంటబడటంలో అర్థం లేదు, ప్రయోజనమూ లేదు చెప్పాడు. ఇప్పుడు మన వాడి పడిగాపులు బస్టాప్లోకి.
ఇలా అప్పుడప్పుడు వెంటాడటం. ఈరోజు మాత్రం ఆమ్రపాలిని నీకు చూపించాలని అనుకో అన్నాడు. ఈ పద్ధతేం బాలేదు మనో. ఆ అమ్మాయి దృష్టిలో ఇంకా చెడ్డగా ముద్రపడడం ఎందుకు? జరిగింది మర్చిపోవడం మంచిది, ఆ అమ్మాయితో సహా. లేదు, తల అడ్డంగా తిప్పాడతడు. అది సాధ్యం కాదు బ్రదర్. ఆమెను నేను మర్చిపోలేను, చూడకుండా ఓ పూట కూడా ఉండలేను. ఐ లవ్ హర్ అన్నాడతడు. శివ విసుగ్గా, పిచ్చి బాగానే ముదిరింది, దీని మీద వెనకటి చపలత్వమే నయమనిపించేలా చెయ్యకు, కారు పక్కకి తిప్పు అన్నాడు. రెడ్ స్టార్ అపార్ట్మెంట్స్ వరకు వెళ్ళొచ్చేద్దాం అన్నాడు మనో. నీకు మతిపోయిందా ఏమిటి? మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మీ అంకుల్ వస్తున్న విషయం మర్చిపోయావా? గుర్తు చేశాడు శివ. ఓహ్ అవును కదూ నిరాశగా అన్నాడతడు. లోపలికి ఎంటర్ అవుతూనే ఇదేమిటి సిగరెట్ వాసన? ముక్కు చిట్లిస్తూ అంది సలీమా. నీ ఫ్రెండ్కి సిగరెట్ పీల్చే అలవాటుందేమిటి అంటూ జోక్ చేసిన సలీమా ఎలిజబెత్ దృష్టి ఎక్కడుందో గ్రహించి చూపులు అటువైపు తిప్పింది. అక్కడ ఆస్ట్రేలో ఇంకా రాలుతున్న సిగరెట్ బిట్. ఎలిజబెత్ కళ్ళల్లో ఆందోళన. చప్పున తల తిప్పి చూసింది. కిచెన్ తలుపులు ఓపెన్ చేసున్నాయి, బెడ్రూమ్ తలుపులు కూడా. ఆ క్షణంలో సలీమాలో పుట్టిన అనుమానం మరుక్షణం భయాందోళనలుగా రూపుదిద్దుకుంది. మెల్లిగా గొణుకుతూ లోపలికి ఏ దొంగ ప్రవేశించలేదు కదా అంది. ఎలిజబెత్కి ఏం మాట్లాడాలో తోచలేదు. నిజంగా లోపలికి ఎవరో ప్రవేశించారు, తన బెడ్రూమ్లో ఉన్నారు, అది మాత్రం నిజం. ఉండు, బెడ్రూమ్లో చూస్తాను అంది ఎలిజబెత్. నీకేమైనా మతిపోయిందా? దొంగతనం కోసం వచ్చినవాడు ఉత్తి చేతులతో రాడు. వాడి దగ్గర ఏ తుపాకో ఉండి ఉంటే. అలా కాదు, పద క్రిందకు వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళకి చెప్దాం, బయట లాక్ చేసుకుని వెళ్దాం. ఆమె మాట పూర్తి కాకముందే లాంగ్ కోటు హ్యాటు ధరించిన ఆగంతకుడు చెప్పును బయటకు వచ్చాడు. ఎలిజబెత్ స్థాణువులా నిలబడిపోయింది. సలీమా నీలుక్కుపోయింది. అతని చేతిలో తళతళలాడుతున్న చాకుంది. అతని మొహాన్ని కప్పేసిన పెద్ద పెద్ద నల్లని అద్దాల మూలంగా అతని మొహంలోని భావాలు తెలియడం లేదు. ప్రాణాల మీద ఆశ లేకుంటేనే అడుగు కదపండి, కానీ నాకు ప్రాణాలు అవసరం లేదు, డబ్బు కావాలి. బీరువా తాళం కనబడలేదు. మీలో ఒకరు వెళ్ళి డబ్బు తీసుకురండి. పిచ్చి సాహసం చేయడానికి ప్రయత్నిస్తే ఒకటి కాదు 2 మర్డర్స్ జరిగిపోతాయి క్రూరంగా చెప్పాడతడు. చెబుతూనే చప్పున ముందుకు కదిలి ఎలిజబెత్ భుజం పట్టుకొని పక్కకు లాక్కుని చాకుని ఆమె గుండెల కాంచి నువ్వెళ్ళు చెప్పాడు సలీమాతో. వెళ్ళు సలీమా, తాళాలు వార్డ్రోబ్లో చీరల కింద ఉంటాయి చూడు చెప్పింది ఎలిజబెత్. సలీమా ధైర్యాన్ని కూడా తీసుకుని లోపలికి నడిచింది. ప్రస్తుతానికి బ్రతికిపోయావు, రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అప్పుడు నిన్నిలా వదలను కఠినంగా అన్నాడతడు. నేను నీకెప్పుడు ఒంటరిగా దొరకను, నాతో నా ఫ్రెండ్ ఉంటుంది కోపాన్ని అణుచుకుంటూ నిర్భయంగా అంది ఎలిజబెత్. నన్ను ఒంటరిగా దొరకపుచ్చుకొని నా పని ముగించడం ఎలాగో నాకు తెలుసు కసిగా అన్నాడతడు. ఎలిజబెత్ ఇంకా మాట్లాడలేదు. సలీమా డబ్బుతో తిరిగి వచ్చింది. ఎంత అడిగాడతడు. తెలీదు. ఇప్పుడు సలీమా కంఠంలో వణుకుతో పాటు కోపం కూడా కలిసింది. అతడు ఆ డబ్బు లాక్కొని కోటు జేబులో కూకుని చెప్పున బయటకు పరిగెత్తి తలుపులు ముందుకు లాగి లాక్ చేసేశాడు. సలీమా మెరుపులా కదిలి టెలిఫోన్ అందుకుంది. మరుక్షణం నిస్సహాయంగా ఇది పనిచేయడం లేదు, వాడు తప్పించకపోతాడు అంది సలీమా. కనెక్షన్ కట్ చేశాడు. బయట తలుపు వేశాడు. మనం ఏం చెయ్యలేం చెప్పింది ఎలిజబెత్. మనం బయటపడ్డం ఎలా? అమ్రపాలి రావాల్సిందే. జరగాల్సిందేదో జరిగిపోయింది. మన ప్రాణాలున్నాయి కదా. నీకు మతిపోయిందా? వాడినలా వదిలేయడమేనా? వెనక వైపు బాల్కనీ లేదా? పక్క ఫ్లాట్ వాళ్ళని పిలవను వీలపడదా అంటూ లోపలికి పరిగెత్తింది సలీమా. సలీమా ఆమెను ఆపడం ఎలాగో ఎలిజబెత్కి అర్థం కాలేదు. ఆమె చూస్తుండగానే జరగాల్సినంత గొడవ జరిగిపోయింది. పక్క ఫ్లాట్ వాళ్ళొచ్చి ఆగంతకుడు బయట లాక్ చేసిన విషయం చెప్పారు. అక్కడంతా చేరిపోయారు. వసీముద్దీన్ క్రిందకు పరిగెత్తి సెక్యూరిటీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వారి బ్రాంచ్ పనిచేస్తోంది ఆ అపార్ట్మెంట్స్లో నివసించే వారి అవసరార్థం. మెయిన్ గేట్ దగ్గరున్న వాచ్మెన్ లాంగ్ కోటు హ్యాటు ధరించిన వ్యక్తిని తను చూడలేదని, అంత క్రితమే బ్రౌన్ కలరు ఓల్డ్ వ్యాన్ మాత్రం వెళ్ళిందని చెప్పాడు. సెక్యూరిటీ వారి అటెండెంట్ ఆ కారు నెంబరు AFF 9998గా నిర్ధారించాడు. వెంటనే పోలీసులకి వర్తమానం వెళ్ళిపోయింది. ఇదంతా 5 నిమిషాల్లో జరిగిపోయింది. తలుపులు తీయగానే అంతా లోపలికి జొరబడిపోయి అతడు ఎలా ఉన్నాడు, ఏమిటి, ఎంత డబ్బు పోయింది అంటూ ప్రశ్నలతో ప్రాణాలు తోడేశారు. ఎలిజబెత్ ఎక్కువగా మాట్లాడలేదు. సలీమా ఓపిగ్గా జవాబులు చెప్పసాగింది. పాపం ఆ అమ్మాయి షాక్ అయ్యింది.
సానుభూతితోనో బాధతోనో అన్నాడు వసీముద్దీన్. ఇంతలో ఒకరి తర్వాత ఒకరుగా వచ్చారు. 6th ఫ్లోర్లో ఉంటున్న 65 ఏళ్ల వృద్ధుడు, 3rd ఫ్లోర్ నుంచి టెన్నిస్ రాకెట్తో లిఫ్ట్ దగ్గర ఆగంతటికి తారసపడిన వ్యక్తి. నేను అతన్ని చూశాను. ఎప్పుడు ఎలా చూసిందో చెప్పింది. మళ్ళీ చూస్తే గుర్తించగలవా? బాగా గుర్తించగలను. అంకుల్, మీరు గుర్తించలేరా? వృద్ధుడిని అడిగింది. ఆయన తల అడ్డంగా తిప్పుతూ, నేనంతగా గమనించలేదమ్మాయి. వాకింగ్కి వెళ్ళొచ్చేసరికి ఇంత గొడవ అవుతుందనుకోలేదు అన్నాడు. పోలీసులు వచ్చారు. అన్ని వివరాలు తెలుసుకుని వెళ్ళిపోయారు. ఎలిజబెత్ ప్రేక్షకురాల్లా ఉండిపోయింది. అప్పుడొచ్చింది అమ్రపాలి. జరిగిన కథంతా వంతుల వారీగా చెప్పేశారు అమ్రపాలికి. ఎలిజబెత్ నిస్సహాయంగా కనిపించింది. ఏం జరిగి ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించింది అమ్రపాలి. అంతా వెళ్ళిపోయాక సలీమా భయపడి హడావుడి చేసేసింది. దాని మూలంగా ఇంత గొడవ జరిగిపోయింది అంది ఎలిజబెత్. నీ తీరు నాకు బోధపడకుండా ఉంది, అయోమయంగా అంది సలీమా. నీకు తెలీదు, అతడు దొంగతనానికి వచ్చిన మనిషి కాడు. మరి కేవలం బెదిరించడానికి నువ్వు ఉండడంతో దొంగలా నాటకమాడాడు. అసలు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంటే బాగుండేది. ఈ కేసులు గొడవ ఎందుకు అంది ఎలిజబెత్. సలీమా తెల్లబోయి చూసింది. ఎలిజబెత్ అతడు తనతో అన్నమాటలు అమ్రపాలితో చెప్పి బ్యూటీ పార్లర్కి ఉదయం ఫోన్ వచ్చింది చెప్పింది. నువ్వు భయపడలేదు కదా? ఆందోళనగా అడిగింది అమ్రపాలి ఎలిజబెత్ని. ఎలిజబెత్ వచ్చినవాడి ఉద్దేశం తెలిసినప్పుడు భయం ఎందుకు? పాపం సలీమా భయపడిపోయింది. చెప్పి మీ ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది అంది. సలీమా అదేమీ పట్టించుకోకుండా నాకంతా అయోమయంగా ఉంది. ఏమిటి డ్రామా అడిగింది. టాపీగా చెబుతాను అని. నువ్వెక్కడికి వెళ్ళావు అడిగింది. డేవిడ్ అంకుల్ని కలిసొచ్చాను. విహారి గురించా? అవును. ఆయన హెల్ప్ చేస్తారనే ప్రయత్నం చేయడంలో తప్పులేదుగా అని సలీమా వైపు తిరిగి మీ గురించి చాలా చెప్పింది ఎలిజబెత్ అంది. నీ గురించి కూడా, కానీ మనం ఇలాంటి పరిస్థితుల్లో కలుస్తామనుకోలేదు అంది సలీమా. మీరేం భయపడొద్దు, ఎలిజబెత్కి ఎలాంటి ప్రమాదమో ఉండదు. ఒక విధంగా వాళ్ళు నా శత్రువులు అంది అమ్రపాలి. విస్మయంగా చూసింది సలీమా. ఈ గొడవతో మనం బాగా భయపడిపోయాం అని మీ మామయ్య అనుకుంటాడు కదా, అదే నాకు బాధగా ఉంది. నువ్వు బెదరడం లేదని తనకు అర్థం కావాలి అంది ఎలిజబెత్. ఇప్పుడేమనుకుని ప్రయోజనం లేదు, నా జాగ్రత్తల్లో నేనుంటాను అంటూ బాత్రూమ్ కేసు నడిచింది అమ్రపాలి. ఏమిటి ఎలిజబెత్ ఇదంతా? మళ్ళీ చెబుతానన్నానుగా. మరో గంట తర్వాత నాకు ఇదంతా ఏమీ నచ్చలేదు. ఆమెని నమ్మించడం కోసం నిన్ను బెదిరించడం ఏమిటి అంది సలీమా. అదే ఆయన తెలివి. రాజకీయ చదరంగంలో పండిపోయిన వ్యక్తి కదా. పావుల్ని ఎలా కదిలించాలో, నమ్మించి గొంతుకోయడం ఎలానో ఆయనకు తెలుసు. అంత తెలివైనవాడు తన ఎత్తుని అమ్రపాలి పసిగడుతుందేమోనని ఆలోచించడా? డేవిడ్ మూర్తి అడగని ప్రశ్నని అడిగింది సలీమా. అయితే ఎలిజబెత్ అమ్రపాలి డేవిడ్ మూర్తి చెప్పిన సమాధానమే చెప్పింది. అమ్రపాలి తన అనుమానం వ్యక్తపరిచిన మరుక్షణం విహారితో ఆమె పెళ్లికి తను సిద్ధమంటాడు. అయితే తను ఆర్థికంగా నిలదొక్కునేదాకా విహారీ పెళ్లికి అంగీకరించడు. ఈ విషయం ఆయనకి తెలుసు. నువ్వేమైనా చెప్పు, నాకెందుకో ఈ డ్రామా నచ్చడం లేదు. నిన్ను బెదిరించిన వరకు బాగానే ఉంది. ఇలా ఇంట్లో జొరబడి గొంతు మీద కత్తి పెట్టడం ఏమిటి? ఈరోజు నేనుండబట్టి సరిపోయింది, కానీ నువ్వు లేకపోయినా ఏదీ జరగదు. ఆ ఆగంతకుడు కొంత గందరగోళం చేసి వెళ్ళిపోయి ఉండేవాడు. తేలిగ్గా అంది ఎలిజబెత్. అని నువ్వనుకుంటున్నావు, నీ స్నేహితురాలు అనుకుంటోంది. రేపు అబద్ధం నిజమైతే ఇదంతా చూసి నీకు మతిపోయింది, అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి. నాకేమీ కాదు. ఆయన టార్గెట్ విహారీ. రాజకీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్న వారితో వైరం చెప్పలేనంత చేటుని కొని తెస్తుంది. నీకెందుకు వచ్చిన గొడవ? ఆ అమ్మాయిని పంపమని రాదు? ఎలిజబెత్ మొహం ఎర్రబడింది. చాలా ఘోరంగా మాట్లాడుతున్నావే. నువ్వు బాల్య స్నేహితురాలువైతే నా 13వ ఏట నుండి సరిగ్గా 10 ఏళ్ల నుంచి ప్రాణ సమానంగా కలిసిపోయిన స్నేహితురాలు అమ్రపాలి. తన గురించి, తన ప్రత్యేకత గురించి నీకు తెలీదు. ఆమె స్నేహం కోసం, సుఖం కోసం నా జీవితంలో విలువైన వాటిని వదులుకోమన్నా వదులుకోగలను అంది. చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. నా మాటలు నా హృదయపు లోతుల్లోంచి వస్తున్నాయి. ఓ వారం పాటు ఇక్కడుండు, అమ్రపాలి ఏమిటో నీకు అర్థమవుతుంది చెప్పింది ఎలిజబెత్. నాకంత తీరిక లేదు. రేపు అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. ఈసారి నిన్ను కలవడం నాకు ఆనందాన్ని మిగల్చలేదు అసంతృప్తిగా, విచారంగా అంది సలీమా. లీవ్ ద టాపిక్, ఇంకేదైనా మాట్లాడు అంది ఎలిజబెత్. మరో గంట తర్వాత హాల్లోని టెలిఫోన్ మోగింది.
ఆ కాల్ని అమ్రపాలి రిసీవ్ చేసుకుంది. ఫోన్ చేసింది డేవిడ్ విలియం. హలో అంకుల్ అందామె కొంత టెన్షన్తో. నాకు బ్రదర్ విషయం చెప్పాడు. ఇప్పుడు మాట్లాడేదేం లేదు. రేపు మార్నింగ్ నువ్వు మా ఇంటికి రాగలవా? వస్తాను. నువ్వు నన్ను కలుస్తున్న విషయం మన మధ్యనే ఉంచు. డేవిడ్ మూర్తికి నీ ఫ్రెండ్కి కూడా తెలియకూడదు చెప్పాడు. ఆమె ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అలాగే అంకుల్ అంది. నేను గుర్తున్నానా అమ్రపాలి అడిగాడు విలియం. ఆమె నవ్వింది. లిజియాతో కలిసి మీ ఇంటికి 4-5 సార్లు వచ్చాను అంకుల్. మీకో బాబు ఉండేవాడు గుర్తు చేసింది. ఆ బాబుకి ఇప్పుడు మీసాలు వచ్చాయి. ఓకే గుడ్ నైట్. ఫోన్ పెట్టేశాడు. ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. రిసీవర్ అలా చేతిలో ఉంచుకునే ఉంది. ఎక్కడి నుంచే ఫోనో? ఎలిజబెత్ వచ్చింది. రాంగ్ నెంబర్. అదే ఎలిజబెత్తో ఓ అబద్ధం చెప్పటం. ఆ రోమియో ఈరోజు కూడా కనిపించాడా? ఆసక్తిగా అడిగింది ఎలిజబెత్. అమ్రపాలి మొహంలోకి అసహనం పాకిరాగా ఇంకొకడిని కూడా వెంటేసుకుని వచ్చాడు చెప్పింది. నో డౌట్ అతగాడు లవ్లో పడిపోయాడు చెప్పింది ఎలిజబెత్ నవ్వుతూ. నేను అతడి గురించి ఆలోచించే పొజిషన్లో లేను. నా మూలంగా నువ్వు సమస్యలో చిక్కుకుంటున్నావన్నదే నా ఆవేదన. మొద్దు ఏమిటా మాటలు? నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను అంది ఎలిజబెత్ ఆర్ద్రత నిండిన కంఠంతో. ఆ మాట చాలదా? అంది అమ్రపాలి హాయిగా ఆనందంగా. ఇక్కడ అమ్రపాలి కానీ అక్కడ డేవిడ్ మూర్తి కానీ ఊహించలేని విషయం. అప్పటికే విలియన్ కొన్ని విషయాలు తెలుసుకోగలిగాడు అన్నది. హలో బాస్, హౌ డు యు డూ? ఫైన్ అంకుల్, వెల్కమ్ టు హైదరాబాద్. ఎన్ని రోజులైందిరా బాస్ నిన్ను చూసి అన్నాడతడు. 40 ఏళ్ల అతని పేరు ప్రకాష్. మనో ఫాదర్కి స్వయాన తమ్ముడు, బ్రహ్మచారి. నిజంగా నీ రాక నాకు సర్ప్రైజ్ చెప్పాడు మనో. ఢిల్లీ లైఫ్ బోర్ కొట్టింది, వచ్చేశాను. అతను భుజాలు ఎగిరేసి చలాని చూసి హలో మిస్టర్, హౌ ఆర్ యూ పలకరించాడు. బాగున్నాను సార్ ఆనందంగా చెప్పాడు. నేను గుర్తున్నానా మీకు? తనకి సంబంధించింది నేనే విషయం మర్చిపోవాలన్నా మా బాస్ గాడు మర్చిపోనివ్వడు కదా ఆత్మీయంగా అన్నాడతడు మనో వైపు చూస్తూ. శివ అతడిని గమనిస్తున్నాడు. 6 అడుగుల ఎత్తులో, ఫుల్ సూట్లో, రిమ్లెస్ కళ్ళజోడులో దర్పంగా గాంభీర్యంతో కనిపిస్తున్న అతడు భగ్న ప్రేమికుడు అని విన్నాడతడు. శివని విపరీతంగా ఆకర్షించింది అతడి ఎడమ చెవికి చెంపకి మధ్య కొట్టొచ్చినట్టు కనబడుతున్న లేత తేనెరంగు పుట్టుమచ్చ. అంకుల్, హీఈస్ శివ చెప్పాడు మనో ప్రకాష్తో. హలో, నైస్ మీటింగ్ యూ అతన్ని పరిశీలనగా చూస్తూ చెప్పాడు ప్రకాష్. హలో, మీ గురించి చాలా చెప్పాడు మనో. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నాడు శివ. ప్రకాష్ చెయ్యి చాపాడు. శివ చెయ్యి అందించాడు. కరచాలనం చేసుకున్నారు. నాకెంతో అభిమాన పాత్రులైన మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్నాడు మనో ఉత్సాహంగా. శివ చెయ్యి వదిలేస్తూ మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు, లెటస్ గో అన్నాడు ప్రకాష్. ఓకే బాస్ పద ఉత్సాహంగా అన్నాడు మనో. నాకిక్కడికి దగ్గరలో కొద్దిగా పనుంది, మళ్ళీ కలుద్దాం శివ మనోజ్తో చెప్పాడు. అదేమిటి ఇంటి దాకా రావా? సారీ బ్రదర్, మళ్ళీ కలుద్దాం చెప్పాడు. నీ ఇష్టం. నువ్వు చలాన్ని అడిగాడు. రేపు మార్నింగ్ ఇద్దరం ఇంటికి వస్తాంలే చలం చెప్పాడు. ఓకే, సీ యూ అగైన్ అంటున్న మనో కళ్ళు హఠాత్తుగా చురుగ్గా అయ్యాయి. శివ, ఆ బాస్టర్డ్ హఠాత్తుగా బిగ్గరగా అరిచాడు. అతడి అరుపుకి చుట్టుపక్కల ఉన్న జనాలు తలలు తిప్పి చూశారు. ఎవరు? భానురావు బార్ని బ్లాస్ట్ చేసిన దుండగుల్లో ఒకడు. అతడి మాట పూర్తి కాకముందే చప్పున అతడి చెయ్యి పట్టులాగి కారులోకి నెట్టి తను కూర్చుని డోర్ లాగివేశాడు ప్రకాష్. మనో ఏదో అంటూనే ఉన్నాడు. కారు స్టార్ట్ అయిపోయింది. అక్కడి వాళ్ళు అతనెవరూ అనుకోసాగారు. చలం, శివ నెమ్మదిగా ఎయిర్పోర్ట్లోంచి బయటపడ్డారు. ప్రకాష్ చాలా తెలివైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు అన్నాడు శివ. అవునన్నాడు చలం. మనిషి కలుపుగోలుగా కనిపించలేదు. నిజమే, గర్విష్ఠు కూడా అనుకుంటా. మనస్థాయి వ్యక్తులతో మనో స్నేహం చేయడం అతనికి ఇష్టం ఉండదేమోనని నాకు అనిపిస్తోంది. తొలిచూపులోనే నాకు అలాంటి అభిప్రాయమే కలిగింది నెమ్మదిగా అన్నాడు శివ. అయితే అంతకుముందు మనో నోటి నుంచి వచ్చిన బార్ పేల్చివేత గురించిన ఒకే ఒక్క మాటని జాగ్రత్తగా మూటకట్టుకుని అక్కడి నుండి కదిలాడు. అతన్ని గుర్తించిన వ్యక్తి. అతడి పేరు జయంత్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు. గంట క్రితం బొంబాయి నుంచి వచ్చిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఇంటర్వ్యూ కోసం ఎయిర్పోర్ట్కి వచ్చిన విలేకరుల బృందంలో ఉన్న అతడు ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్లైట్లో వచ్చే ఓ రాజకీయ నాయకుడి కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. రాజకీయ నాయకుడైతే రాలేదు కానీ అతడికో అద్భుతమైన విషయం తెలిసింది. మొదట అతడు భానురావుని కలవడానికి నిశ్చయించుకున్నాడు. తను తెలుసుకోగలిగిన ఆ విషయంతో పాటు మృత్యువు యొక్క క్రూర దృష్టిని తన వైపుకు
మరలించిందని అప్పుడు అతడికి తెలీదు. టైం 7 అవుతోంది. ఇంకా కావలసిన బస్ రాలేదు. అమ్రపాలి ఆతృతతో బస్ కోసం ఎదురు చూస్తోంది. విలియన్ తన కోసం ఎదురు చూస్తుంటాడు. రాత్రి చాలాసేపు ఆలోచనలతో గడపడం వలన తెల్లవారుజామున కానీ నిద్ర పట్టలేదు. చాలా లేటుగా మెలకు వచ్చింది. హఠాత్తుగా తన ముందు వచ్చి ఆగిన వెహికల్ని డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న వ్యక్తిని చూసి ఆమె మొహం తిప్పుకుంది. హలో మిస్, డూ యూ వాంట్ లిఫ్ట్? నెమ్మదిగా అడిగాడు మనో. అవసరం లేదు, అసహనంగా చూసి మొహం తిప్పుకుందామే. అతని మొహం చిన్నబోయింది. ఏదో అనబోయి ఆగిపోయి మారుతి జిప్సీని కొద్ది దూరం తెచ్చి ఆపి ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. ఆమె అతడి వైపు మళ్ళీ కన్నెత్తి చూడలేదు. మనో చూస్తుండగానే వైట్ కలర్ పాత అంబాసిడర్ వచ్చి అమ్రపాలి ముందు ఆగింది. అది లెక్చరర్ రంగనాథ్ది. అతనేదో ఆమెను అడగడం, ఆమె తలూపి కారెక్కటం జరిగిపోయింది. నీ దగ్గర పతివ్రతల పోజు బాస్, ముసలాడితో మాత్రం దసరా అంటూ వచ్చి పక్కన కూర్చుంటున్న నిన్నటి మిత్ర బృందంలోని అతన్ని ఎంత బలంగా కొట్టాడు అంటే ఆ దెబ్బకి అతనెళ్ళి నడి రోడ్డు. కథ కొనసాగుతుంది.